కానీ ప్రధానమైనటువంటి హామీల నుంచి అది పక్కన పెట్టేసి సొంత ఎజెండాతో వెళ్తున్నారు అనేటువంటిది. ముఖ్యంగా ఏంటంటే దళితులకి 3 ఎకరాల భూమి డెవలప్ చేసి ఇవ్వడం కానివ్వండి, కేజీ టు పీజీ కానివ్వండి, ఇవి ప్రధాన ఆరోపణలుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే అమలుకి సాధ్యం కాని హామీలు ఇచ్చారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఇవి ఏమన్నా అంటే మీకు ఒక స్పష్టత ఉన్నదా ఈ లోపు ఇది ఇవ్వాలి అనేటువంటిది? అంటే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలోనే చెప్పినటువంటి దాని ప్రకారంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వటం అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ 5 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ 3 ఎకరాల భూమి పనిచేయటం జరుగుతుంది అనేటువంటి చెప్పలేదు. ఒక గ్రామంలో ఎవరైనా ఒక రైతు ముందుకు వచ్చి అమ్మటానికి వచ్చినట్టయితే కనుక ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఆ రైతు దగ్గర నుంచి కొని ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితునికి ఆ 3 ఎకరాల భూమి టైం బౌండ్ లేదంటారా దీనికి? అంటే మనం ఒక విలేజ్లో కనుక చూసుకున్నట్టయితే ఒక గ్రామంలో ఒక 100 మంది దళిత రైతులు ఉన్నారు. ఆ 100 మంది దళిత రైతులకి ఇవ్వడానికి 300 ఎకరాలు మనకు కావాలి. కానీ 300 ఎకరాలు ఆ ఊర్లో అమ్మకానికి లేకపోయినట్టయితే మనం ఏం చేయగలుగుతాం దానికి? కానీ మీరు మీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే జిల్లాకి, అంటే గతంలో 10 జిల్లాలు ఉన్నప్పుడు కూడా జిల్లాకి 10 కోట్లు కూడా మీరు పెట్టలేదు. ప్రతి జిల్లాకి 60 కోట్ల రూపాయలు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ భూమి కొని ఇవ్వడానికి గతంలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల దగ్గర 60 కోట్ల రూపాయల నిధులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరైతే వస్తారో వెంటనే ఇమీడియట్గా కొనేసి చేయడానికి. ఇప్పటికే 2800, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ ఇది కాదు కానీ బట్ రఫ్లీ 2800 కుటుంబాలకి ఇప్పటికే 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది ఈ 3 సంవత్సరాలు. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనేది నేను ఏం చెప్తున్నా అంటే ఎక్కడ అవైలబిలిటీ ఉన్నా కూడా కొని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ వైపుగా ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దాని వరకు వచ్చేప్పటికి 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి వచ్చేప్పటికి. ఇక రెండో అంశం వచ్చేప్పటికి డబుల్ బెడ్రూమ్ అనేటువంటి విషయానికి వచ్చేప్పటికి, డబుల్ బెడ్రూమ్ విషయంలో ఈ టర్మ్ లోపల మేము 2.5 లక్షల ఇల్లు కడతామని చెప్పడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో రేపు ఇంకా 1.5 ఇయర్ పీరియడ్ మిగిలింది. ఈ లోపల మేము 2.5 లక్షలు, అది హైదరాబాద్లో 1,00,000 ఇల్లు, రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 1,50,000 ఇల్లు, 2.5 లక్షల ఇల్లు కడతామని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి 1,50,000 ఇళ్ళ విషయంలో డెఫినెట్గా ప్రోగ్రెస్ ఉంది. అవన్నీ కూడా మేము ఈ అనుకున్న షెడ్యూల్ ప్రకారంగానే కేంద్రం కూడా కొంత నిధులు ఇచ్చినట్టుంది. ఎస్, 1.5 lakh వాళ్ళు 1,45,000 రూపీస్ వాళ్ళు ఇస్తున్నటువంటి విషయం. అది మాకే కదా, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఒక డిఫరెంట్ ఇది ఉంది. హైదరాబాద్లో ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో వాళ్ళని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక అభద్రతాభావం ఉంది. మనం ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే మనకు కట్టిస్తారో లేదో అనేటువంటిది కావచ్చు. లేకపోతే ఒకతనికి అక్కడ అందులో 20 గజాలు ఉన్నది, ఒకతనికి 60 గజాలు ఉంది, ఒకతనికి 40 గజాలు ఉంది. ఈ 20 గజాలు ఉన్న అతనికి అదే డబుల్ బెడ్రూమ్ వస్తుంది, 40 గజాలు ఉన్న అతనికి అదే డబుల్ బెడ్రూమ్ వస్తుంది అనేటువంటిది, మరి నాకు ఎక్కువ ఉంది కదా అనేటువంటిది ఒకటి ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి ఉంది. అంటే మీరు ఇవన్నీ కూడా చూడకుండా హప్హజార్డ్గా కొన్ని స్కీమ్స్ ప్రకటిస్తున్నారు అనుకోవచ్చా? అందుకనే వాటిని మేము ఫస్ట్ ఫేజ్లో మేము ఏంటంటే వీటిని చేద్దామనేటువంటి ఉద్దేశం ఉండే. కానీ ఇప్పుడు మేము రీకన్సల్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు వీటిని కనుక ఇది చేసినట్టయితే కనుక కొంత లేట్ అయ్యేట్టుగా ఉంది. సో దీన్ని కాకుండా మనం వేరే ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిలో ఫస్ట్ ఈ 1 lakh ఏవైతున్నాయో స్టార్ట్ చేసి ఆ 1 lakh కట్టిన తర్వాత అప్పుడు వీళ్ళలో ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడిన తర్వాత వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేయటమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అలాట్ చేయకపోయిన తర్వాత వీళ్ళలో నమ్మకం ఏర్పడిన తర్వాత ఇక్కడ చేయటం అనేటువంటి చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ 1,00,000 ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ఇదిలో మొత్తం కూడా అన్ని అక్విజిషన్స్, ల్యాండ్ అక్విజిషన్స్ కంప్లీట్ చేయడం, ఐడెంటిఫై చేయడం, ఇది చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 60,000కు సంబంధించినటువంటి వాటికి టెండర్స్ పిలవడం జరిగింది. అందులో నుంచి 28,000కు సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయిపోయినాయి డిఫరెంట్ స్టేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.